మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. ఎప్పుడో వస్తాడన్నా కానన్న రాజుడే పోమా పోతేస్తాడన్నా నీతి న్యాయం ఉండే రాజ్యం, న్యాయం ధర్మం జరిగే రాజ్యం. గీతా పాద భేదం లేని దేవుని రాజ్యం వచ్చేదన్నా. అన్నో ఏ కన్న ఎప్పుడో వస్తాడన్నా కానన్న రాజ్యం ఏ పోమా పోతేస్తాడన్నా. వచ్చే గుర్తులు ఎట్లా తెలిసేదన్నా, ఏ సన్న వచ్చే గుర్తులు ఎట్లా తెలిసేదన్నా, ఆయన్న వస్తే మన ఫోటోళ్లకు ఒరిగేదేందన్నా. రాజ్యం మీదికి రాజ్యం లేచి జనం మీదికి జనం లేవగా మనం మనమని చల్లగ బతికే రోజులు వచ్చేయన్నా, మన రోజులు మారిందన్నా. అన్నో ఏ కన్న ఎప్పుడో వస్తాడన్నా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. నేటి దిన బైబిల్ పాఠము మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాము. తర్వాత శిష్యులు వచ్చి, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రువ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, కృపా కనికరాలకు స్వరూపుడు మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము స్వామి. మరొక నూతన దినాన్ని మా జీవితానికి మీరు ప్రసాదించారు స్వామి. ఈ దినమంతా మీ తోడ్పాటు మాకు మీరు అనుగ్రహించండి. సజీవ లెక్కలో మేమున్నాము అంటే కేవలం నీ కృప, నీ దయా సంకల్పం మాత్రమే. మాకంటే శ్రేష్ఠుడు, విద్యావంతులు, ధనవంతులు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, ఉన్నత స్థితిలో ఉన్నవారు, గొప్పవారు, నీతిమంతులు ఈ దినాన్ని చూడక మంటికి మన్నైపోయారు గాని ఇదిగో ప్రభావ మమ్మల్ని అయితే సజీవ లెక్కలో మీరు ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చూస్తున్నాం. ఈ ఉదయకాలం మీ రీతిగా తండ్రి మొదలెడడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపకై నీకు స్తోత్రం స్వామి. ప్రత్యేకంగా తండ్రి మా భారతదేశం కొరకై నీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాము స్వామి. ఇదిగో తండ్రి నూతనమైన ప్రభుత్వాలు, ఇదిగో ప్రభా నూతనమైన ఇదిగో తండ్రి పరిపాలన విధానంలోనికి మా దేశం వెళుతూ ఉంటుండగా మీ కనికరాన్ని, కాపుదలను మీరు అనుగ్రహించండి. భారతదేశంలో ఉన్న ఇదిగో తండ్రి ప్రభా ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, అస్సాం మొదలుకొని గుజరాత్ వరకు ప్రతి రాష్ట్రాన్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకొనుచున్నాము స్వామి. కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఆయా జాతులను, ఆయా తెగలు, ఆయా మతాలు, ఆయా సంస్కృతులు గల ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోరండి. అనుదిన ఆహారంతో ప్రతి ప్రజను మీరు తృప్తిపరచాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. ఇదిగో ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన, ప్రభుత్వ అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రజలను ఏ రీతిగా పరిపాలన చేయాలో శాంతి, సమాధానం, నెమ్మది,
ఇదిగో ప్రభా కలిగి ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేయడానికి తగిన ప్రభుత్వాలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి ఇదిగో ప్రభా మా యొక్క దేశాన్ని ఇదిగో తండ్రి ప్రభు సరిహద్దుల్లో సమాధానాన్ని ఉండడానికి ఇదిగో సరిహద్దుల్లో తండ్రి కాపలాగా వస్తున్న మిలిటరీ వారిని, నేవీ వారిని, ఇదిగో తండ్రి ఎయిర్ ఫోర్స్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. రక్షణ విభాగానంతటిని దయగల హస్తాలకు చెప్పుకొచ్చున్నాం నాయన. మా దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. ఇదిగో తండ్రి వైద్య విభాగాన్ని ప్రత్యేకంగా మీ దయగల హస్తాలకు చెప్పుకొచ్చున్నాము స్వామి. ఆయా హాస్పిటల్స్ లో పనిచేస్తున్న డాక్టర్స్ ను, ఇదిగో నర్సులను, హెల్పర్స్ ను మీరు జ్ఞాపకం చేసుకునండి. రోగులుగా ఉన్న ఇదిగో రోగగ్రస్తులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్న దేవుడు గనక ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వాడుతున్న మందుల్లో మీ రక్త ప్రోక్షణ నుంచి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి మా యొక్క భారతదేశంలో స్వామి ఇదిగో తండ్రి ప్రభా విశ్వాణి ద్వారా జరిగిస్తున్న పరిచర్యల కొరకై నీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాం. 2030 నాటికి 1,00,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలి. కనికరించండి స్వామి. ఇదిగో ద్వారాలు తెరవండి, మార్గాలను సరళం చేయండి, పోషకులను మీరు లేవనెత్తండి, మిషనరీస్ మీరు లేవనెత్తండి, ప్రార్థనా వీరులను ఇదిగో ప్రభా మా యొక్క దేశంలో మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. క్రైస్తవ వ్యతిరేక శక్తుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి మారు మనసు రక్షణ దయచేయండి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి ఉంటుండగా నజరుడైన యేసు నామములో వారి నేత్రాలను తెరిచి యేసే రక్షకుడని గ్రహించుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సువార్త అందని మారు మూల గ్రామాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం స్వామి. క్రీస్తు నామం ఎరగని ప్రతి ప్రజను మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్థికులను లేవనెత్తండి, మిషనరీస్ ను లేవనెత్తండి, బోధకులను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మా యొక్క తెలుగు రాష్ట్రాల కొరకు నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం నాయన. మా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకున్న స్వామి. మా తెలుగు రాష్ట్రాల్లో సమాధానాన్ని మీరు అనుగ్రహించారు. ఇదిగో తండ్రి తెలుగు రాష్ట్రాల్లో విశ్వాణి ద్వారా జరిగిస్తున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 5,000 గ్రామాలను 2030 కల్లా మేము స్వతంత్రించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 8,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలి. సహాయం దయచేయండి. ద్వారాలు తెరవండి, మార్గాలను సరళం చేయండి నాయన. విశ్వాణి పరిచర్యల కొరకు, పరిశుద్ధ సంఘాల పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇంకనూ ప్రార్థన వీరులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా తండ్రి ఇదిగో ప్రభా ప్రభుత్వాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను ఇదిగో సమాధానంతో, శాంతి, నెమ్మదితో ఇదిగో ప్రభా పరిపాలన చేయుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ కనికరించి కార్యాన్ని జరిగించండి. ప్రతి విధమైన అవసరతలు తీర్చండి. ఇదిగో వ్యవసాయాలు చేస్తున్న బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కూలి పనులు, చేతి పనులు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. ప్రత్యేకంగా చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ఈ దినాన ఇదిగో వివాహ దినములు జరుపుకుంటున్న వారిని, యానివర్సరీ డేస్ జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో తండ్రి వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి. వారి ఆరోగ్యాలతో నింపండి. సుఖము, సౌఖ్యము, ఆనందము, ఆరోగ్యము వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఏలుబడి చేయటకు మీ ప్రభు దయచేయమని మీరే మహిమ పొందుదురని యేసు నామమున ప్రత్యేకంగా తండ్రి నూతన దినాన్ని మాకు మీరు అనుగ్రహించారు. ఈ దినమంతా ఈ పరిచర్యలో మీ తోడ్పాటు అనుగ్రహిస్తారని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకై జీవిస్తూ, ఆయనను ప్రచురం చేస్తూ, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.